జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. నిన్న ఉగాది పండుగ జరిగింది, ఉత్సాహంగా చేసుకున్నాం. ఈరోజు 20 మార్చ్ వరల్డ్ హ్యాపీనెస్ డే. చూడండి, కాకతాళీయంగా ఒక తర్వాత కూడా వచ్చింది. మనది కూడా ఉగాది చెప్పేది కూడా ఉత్సాహం. ఉగాది ఒక సంతోషం. మన పండుగలు ప్రతిరోజు మొన్ననే హోలీ పండుగ జరుపుకున్నాము ఆనందంగా, ఇప్పుడు ఉగాది పండుగ జరుపు ఆనందంగా. కొందరు పరాభవనామ సంవత్సరం అంట కాదండి, ఏమవుతుందో ఏమో, అంత పరాభవం అంట. గాబరు కావద్దండి. పరాభవం అంటే మీరు పరాభవం అవుతారు, ఇంకొకరు పరాభవం అవుతారని కాదు. అది నామ ప్రభవ విభవ ఎట్లా సంవత్సరాలు 60 పెట్టారో దాంట్లో కూడా ఇది ఒక పేరు అంతే. పరాభవ నామ సంవత్సరము, రుద్రోద్గార నామ సంవత్సరము, రాక్షస నామ సంవత్సరము, ఇవన్నీ పేర్లు ఉంటవి. అది మన వాళ్ళు పెద్దలు దానికి ఏదో ఒక కారణాల వల్ల పెట్టింటారు. దాన్ని ఎక్కువ మనం నెత్తి జడుపుకునే అవసరం లేదు. ఏమీ పరాభవం కాదు. పరాభవం అంటే మీ అరిషడ్డు వర్గాలు, మీలో ఉన్న దోషాల్ని పరాభవం చేయండి, మీలో ఉన్న లోపాలని పరాభవం చేయండి. ఉత్సాహంగా జీవించండి, నవ్వుతూ జీవించండి, పరోపకారం చేస్తూ జీవించండి. ఇది వరల్డ్ హ్యాపీయెస్ట్ డే కూడా అదే చెప్తుంది. చిన్న చిన్న విషయాలు సంతోషం చూడండి. చిన్న పిల్లలతో ఆడండి, మీ పక్క ఇంటి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర కూర్చోండి, నవ్వుతూ ఉండండి, ఎప్పటికీ ఆనందంగా ఉండండి. అనేక విషయాల్ని మళ్ళీ ఆలోచన చేస్తూ కూర్చోద్దండి. గతం గత పోయింది. బారదు బప్పదు, బప్పదు తప్పదు అని కన్నడలో చెప్తారు. ఏం రాదో అది రానే రాదు, ఏం కావాలో అది అవుతుంది. జబ్ జబ్ జో జో హోనా హై తబ్ తబ్ సో సో హోతా హీ హై. అయితూనే ఉంటుంది. మా చేతుల్లో ఏమీ లేదు. ఇదంతా ప్రపంచం. ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు ఆనందంగా నవ్వుతూ పరోపకారం చేస్తూ ఉండాలి. ఇది జీవిత లక్ష్యం. చాలా సంవత్సరం బతకాలి అనేది కాదు, ఎన్ని సంవత్సరాలు బతికామో అన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నామనేది. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతకాలి అని ఆయన ఆలోచన. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. 12 మంది డాక్టర్స్ రోజు చెకింగ్, 10 మంది డాక్టర్స్ ఆయన తినే ఆహారం చెకింగ్, ఆయన బెడ్రూమ్లో ఆక్సిజన్ లెవెలింగ్స్ ఎంత ఉండాలని చూసేదానికి 4 డాక్టర్స్. ఆయనకి కిడ్నీ, లివర్, హార్ట్, ప్యాంక్రియా ఏమి కూడా ఫెయిల్ అయితే ఇమీడియట్ ఇచ్చేదానికి డోనర్స్ రెడీ. దాన్ని ఆపరేషన్ చేసేదానికి 16 మంది డాక్టర్స్ రెడీ. ఇంతంత వ్యవస్థ చేసుకున్నాడు. 150 సంవత్సరాలు బతుకుతానని అనుకున్నాడు. 50 సంవత్సరాలకే చనిపోయాడు. హార్ట్ అటాక్ నుంచి చనిపోయాడు. 16 మంది డాక్టర్స్ విత్ సెకండ్లో వచ్చి ఆయన పరీక్ష చేస్తే చచ్చిపోయాడు, ఇంకేం చేయనికి రాదు అని చెప్పేసిండ్రు. అది కూడా జూన్ 25, 2009లో ఆయన అమెరికాలో చనిపోయాడు. 2,30,00,000 మంది ఆ రోజు కలిసిండ్రు. వరల్డ్లో ఇతిహాసంలో ఇన్ని మంది ఎక్కడ కూడా కలవద్ది లేదు. ఆ రోజు ఇంటర్నెట్ అంతా బ్లాక్ అయిపోయింది. కొన్ని గంటల దగ్గర అందరూ నెట్లో సెర్చ్ చేస్తుంటే నెట్ కూడా ఇదైపోయింది. వెళ్ళిపోయిండు ఆయన. చూడండి, మేము ఎక్కువ బతుకుతామనేది కాదు, ఎన్ని రోజులు బతికామో అన్ని రోజులు ఆనందంగా, అన్ని రోజులు సంతోషంగా, అన్ని రోజులు సార్థక జీవితంగా ఉండాలి. ఒక సన్యాసి ఒక ఊరిలో పోతూ ఉంటాడు. లేట్ అయిపోతుంది, రాత్రి చీకటి అయిపోతుంది. ఇంకా అందరు ఊళ్ళో పండుకున్నారు. ఆ ఊళ్ళో ప్రవేశం చేసిండు. ఎక్కడ చూస్తే ఎక్కడ స్థలం దొరకలేదు. ఒక గుడిసె దగ్గర ముందర కొద్ది కట్ట ఉంది, లోపల గుడిసె ముందర భాగంలో పండుకున్నాడు పాపం. ఉదయం 4 గొట్టంగా ఆమె ముసలామె లేచి నీళ్లు కొట్టి మనమని పిలిచింది. అరే ఓ రాడ, రామಣ್ణ చనిపోయిండంట, ఆయన స్వర్గం పోయిండా నరకం పోయిండా చూసిరా. ముసల ఇప్పుడు సాధువుకి మేల్కొచ్చింది సన్యాసి. అరే స్వర్గం పోయిండా నరకం పోయిండా ఈమె ఎట్లా చెప్తుంది, వాపిల్లగాడు ఎట్లా చూస్తాడు. చూద్దామని కూర్చుంటే ఆయన పోయి వచ్చిండు. అమ్మా అజయ్ స్వర్గం పోయిండు, రామಣ್ణ చనిపోయిండు కదా, ఆయన స్వర్గంకి వెళ్ళిపోయిండు. సరే రా అని లోపల పోతాడు. ఈయనకు ఆశ్చర్యం, నేను ఇంత బ్రహ్మజ్ఞాని, నాకు అన్ని విషయాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, స్వర్గం ఎవరు పోతారు నరకం ఎవరు పోతారు నాకే తెలియదు, ఈమె ఎట్లా చెప్తుంది అని తెల్లగైన తర్వాత ఆమెను ముసలామెను అడుగుతాడు. అమ్మా నేను ఇక్కడ పండుకున్న ఒక యాత్రిని, నేను మీరు మాట్లాడేదంతా విన్నాను, ఆయన స్వర్గం నరకం అంటే ఆ పిల్లగాడు వచ్చి స్వర్గం పోయిండు అని చెప్పిండు, ఏమి రహస్యం? ఏం లేదు నాయన, ఎక్కువ మంది వచ్చి అయ్యో పాపం మహానుభావుడు ఎట్లా అయిపోయిండు, అకాల మరణమైంది, అయ్యో ఇంకా 4 రోజులు ఉండాల్సిండే అని బాధపడి కంట్లో నీళ్లు తెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే ఆయన స్వర్గం పోయినట్టు. పోతే పీడపోయే కొడుకు దుర్మార్గుడు ఉండే అని అనుకుంటే వాడు నరకం పోయినట్టు. ఇది స్వర్గం పోయిందా నరకం పోయిన దానికి ఇది ఒక నేను ఉదాహరణగా చెప్పాను కానీ అంతే, ఇంకేం లేదు అని ఆమె చెప్తుంది. చూడండి ఈ రహస్యం దీని వెనకంటే మేము ఎన్ని రోజులు ఉంటామో మంచి పనులు చేయాలి, పరోపకారం చేయాలి. వివేకానందులు చెప్పేవాళ్ళు, నాకు ఎప్పుడు ఆనందం అవుతుంది అంటే ఇంకొకరికి ఉపవాసం ఉన్న వాళ్ళకి నేనే స్వతహా వడ్డించి వాళ్ళ కండ్లలో చూస్తే ఆ ఆనందం నాకు విపరీతమైన ఆనందం అవుతుంది. చూడండి అంత ఆనందం ఆయన వివేకానందులు చెప్పేవాడు. నివేదితకి లాస్ట్ రోజు వివేకానందులు ఈ దేహత్యాగం చేసే రోజు వాళ్ళు స్వతహా వడ్డించింది. ఆ మదర్ జీవితం అంతా పరోపకారం, ఇంకొకరి కొరకు జీవించిన మహానుభావులు అలాంటి వాళ్ళు.
ఒక ఆమె బొంబాయిలో కసు ఊడిసేట ఆమె స్వీపర్. మేమేమనుకుంటాం, మా దగ్గర పైసలు లేవండి, మేము పరోపకారం చేయి, దానం చేయి, ధర్మం చేయండి, మేమే బతకనికి లేదు, అంత తిప్పలైంది, మేమేం చేయాలి అని చాలా మంది అంటుంటారు. ఈ ఉదాహరణ చూడండి, ఆమె చెప్పిన మాటలు. బస్సులో రోజు వచ్చేది ఆమె, లాస్ట్ స్టేజ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఆమెది ఇల్లు. పోయి అక్కడ పని చేసేది, మళ్ళీ ఆ బస్సులో కూర్చుని వచ్చేది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఖాళీగా ఉండే బస్సులో కూర్చున్నట్టు ఆమె. కొంత ముందర పోయిన తర్వాత మంది ఎక్కేవాళ్ళు, ఎవరు ముసలివాళ్ళు వస్తే సీట్ ఇడిచేది, రాండి నాయన కూర్చో. మళ్ళీ వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ కూర్చునేది, మళ్ళీ ఎవరు వస్తే మళ్ళీ సీట్ ఇచ్చేది, మళ్ళీ కూర్చునేది. ఇదే మాదిరి చేస్తూ 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 లాస్ట్ స్టేజ్ వరకు లేవడము కూర్చోవడం, లేవడము కూర్చోవడం. పక్కా మీద దాన్ని చూస్తూ ఉంది. ఆమె అడిగింది, అమ్మ నువ్వు ఇన్నిసార్లు లేచినావు, ఇన్నిసార్లు కూర్చున్నావు, ఒక గట్టిగా ఉన్న ఆమెకు కూడా స్థలం ఇడిచినావు, ఏం రహస్యం ఇది, ఎందుకు అట్లా చేస్తావు, వాళ్ళకి ఎందుకు సీట్ ఇడుస్తున్నావు అంటే, అమ్మా నా దగ్గర పైసలు లేవు, నేను ఒక ఇంట్లో కసు ఊడుస్తాను, నేనేం దాన ధర్మం చేయాలి, మంచి పని చేయాలంటే నా చేత కాదు, ఇది ఒక్కటి నా చేతిలో ఉంది, వాళ్ళని కూర్చోమని చెప్పి వాళ్ళు దిగిపోయేటప్పుడు థ్యాంక్స్ అమ్మా అని చెప్తారు కదా, ఆ కళ్ళు చూస్తే ఆనందము నాకు తృప్తి అవుతుంది. కొంతన ఇది సమాజంకి నలుగురికి సహాయపడినట్టు ఈ రోజు అని నేను భావిస్తా అని చెప్పింది. ఆమె స్వీపర్ చూడండి, ఆమెలో ఆ ఒక ఆలోచన ఎంత వచ్చింది. ఇది చిన్న పని, మేము ఎవరిదో కూరగాయల వాళ్ళని గంపెత్తి నెత్తి మీద పెట్టొచ్చు, ఎవరికో రోడ్డు దాటి ఇవ్వచ్చు, ఎవరికో ఏమైనా కావాలంటే పక్క ఇంటి వాళ్ళకి మందులు తెచ్చి ఇవ్వచ్చు. ఇదానికి పైసలు ఖర్చు కావు. మానవీయత, మనుష్యత్వం కొద్దిగా నేర్చుకోవాలి. అందుకొరకే చెప్తారు, అప్నే హీ గమ్మే రోనే వాలే, అప్నే హీ గమ్మే రోనే వాలే జరా ముస్కురానా సీఖ్ లే, जिंदगी में तू किसी के काम आना सीख ले, जो खिलाने में है मजा आप खाने में नहीं, जो खिलाने में है मजा आप खाने में नहीं. ఇంకొకరు తినబెట్టే దాంట్లో ఏం ఆనందం ఉందిరా, నీ దగ్గర లేదు, నీదే ఏడవద్దు. కొందరు ఎవరి ఇంటికి పోతే ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళ సంగతిలో చెప్తారు, ఏమండి నా భర్త నిన్ను గోరు తీసుకుని పోయిండు, ఇక చూడండి ఇక్కడ రక్తం వచ్చింది, మేము చెంచ నుంచి తింటున్నాడు, చాలా ఇబ్బంది ఉందండి, చాలా చాలా పరేషాన్. అరే చిన్న గోరుకు రక్తం వస్తే అదేం పెద్ద సమస్య నా, యుద్ధంలో పట్టకపోయింది, మహాభారత యుద్ధంలో పోయిందా, ఏమి లేదు, ఊరికి చిన్న ఏడిసేది ఒక అలవాటు. నా భర్త గట్లయింది, నాకు జ్వరం వచ్చింది, మోకాళ్ళ నొప్పి అయింది, ఆ కుక్క పిల్ల నిన్నటి నుంచి భోజనం చేయటం లేదు, ఇవన్నీ సమస్యల. ఇచ్చిన వ్యక్తికి ఏమైంది, మీ ఇంట్లో ఎట్లున్నారు, మీకేం కష్టం ఉంది నాయన, మేమున్నాము అనే భావనతో మేము చెప్పేది విడిచిపెట్టి మాదే ఏడిచేది, ఈ పద్ధతి మంచిది కాదు. ఇంకొకరికి ఉపకారం చేయండి, వాళ్ళ ఇంటికి పోండి, కూర్చోండి, ఆనందంగా మాట్లాడండి, నవ్వుతూ ఉండండి, అదే జీవితం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.